नमस्कार, मायामावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक पायल शंकर ने कहा है कि संसदीय चुनाव अभियान के तहत भारतीय जनता पार्टी किसी भी गांव में जाएंगी, उसे विशेष प्रतिक्रिया मिल रही है। उन्होंने शनिवार को इच्छड़ा मंडल केंद्र स्थित पार्टी कार्यालय में आयोजित मीडिया सम्मेलन में ये बात कही। उन्होंने कहा है कि मतदाता कह रहे हैं कि जब वे नरेंद्र मोदी को तीसरी बार देश का प्रधानमंत्री बनता हुआ देखना चाहते हैं तो अपनी मुस्कान के साथ भारतीय जनता पार्टी को वोट देंगे। उन्होंने उनसे पूरे दिल से प्रधानमंत्री नरेंद्र मोदी का समर्थन करने को कहा, जो देश के विकास और तेलंगाना राज्य के विकास में हर तरह से योगदान दे रहे हैं। इस देश में लोकतांत्रिक और मूल्यों पर आधारित राजनीति चलाना भाजपा के रहते ही संभव है। कार्यक्रम में जिला अध्यक्ष ब्रह्मानंद, मुस्तफर अशोक, नारायण, बाबाराव पटेल, शेखर, रमेश, दयाकर रेड्डी, महेंदर पोशेट्टी मौजूद थे। पत्रिका मित्रुలందరికీ నమస్కారం। పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచార నిమిత్తం ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజల నుంచి పాజిటివ్ గా స్పందన వస్తున్నటువంటి తీరు చూస్తే గతంలో ఎప్పుడైనా రాజకీయ పార్టీలు ఓటర్ల దగ్గరికి వెళ్తే తమ మనోగతాన్ని, తమ అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా ఓటర్లు ముందుకొచ్చేటటువంటి పరిస్థితి లేకుండా, కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము గ్రామానికి వెళ్ళి ఓటర్ మహాశయులతో మాట్లాడుతున్నప్పుడు మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చెయ్యాలి, దానికి మీ సహకారం కావాలని మేము మాట్లాడుతున్నప్పుడు ఓటర్లంతా కూడా చిరునవ్వుతో మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావడానికి మా భాగస్వామ్యం కూడా ఉంటుంది అని ఓటర్లంతా కూడా మాట్లాడుతున్నారు। ఈ ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రత్యేకంగా యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, విలువలతో అదేవిధంగా ఎక్కడ ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయాలు చేస్తూ ఈ దేశ అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా మీరంతా కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది। ప్రత్యేకంగా యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, బార్డర్ మీద ఉన్నటువంటి సైనికులు ఏ రకంగానైతే దేశాన్ని కాపాడుతూ ఒక మనోధైర్యంతో, దేశభక్తితో వారి యొక్క బాధ్యతను నిర్వహిస్తున్నారో అదే రకంగా ఈరోజు అంతర్గత రాజకీయాలు మరి ఒక శుద్ధిగా, అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా విలువలతో కూడిన రాజకీయాలు ఈ దేశంలో నడవాలంటే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తేనే సాధ్యమవుతుంది। 10 సంవత్సరాలు దేశ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడా కూడా ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఈరోజు ప్రత్యర్థి రాజకీయ పార్టీలు కూడా ఒక ఆరోపణ చేసేటటువంటి పరిస్థితి లేకుండా ఈ దేశాన్ని గొప్పగా పరిపాలించారు। అంతకుముందు ఈ దేశంలో చాలా మంది ప్రధానమంత్రులు పనిచేశారు, కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ దేశానికైనా విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు ఏ రకంగా దేశం యొక్క గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెంపొందించిండో, నమస్కారం గురించి తెలియని ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రయాణం తర్వాత ఏ దేశానికి వెళ్ళినా 2 చేతులతో దేశ ప్రధానమంత్రికి నమస్కారం చేయడమే కాకుండా కాళ్లకు దండం పెట్టుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే మోడీ గారి పరిపాలన ఏ రకంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు। అందుకే మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా, మే 13వ తారీఖు నాడు జరిగేటటువంటి పోలింగ్లో మీరంతా కూడా కమలంపు గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోడం నగేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని పేరు పేరున ఓటరు మహాశయులందరికీ విజ్ఞప్తి